అందరికీ నమస్కారం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే. జయకేతనం 12వ జనసేన ప్లేనరీ సభ. దీంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఆయన సోదరుడు నాగబాబు చేసిన కొన్ని కామెంట్స్ అయితే కొంత ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి నేతలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ముఖ్యంగా కూటమిలో టీడీపీ నేతల మధ్య అసలు ఏం జరిగింది, వారి స్పందన ఏంటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ పవన్ సార్ ఏదైతే డిస్కషన్స్ అనేది టీడీపీలోనే జరగలే, టీడీపీలో జరిగాయి, జనసేనలో జరిగాయి, బీజేపీలో జరిగాయి, వైసీపీలో కూడా జరిగాయి. ఓకే, వైసీపీలో ఇంకా ఎక్కువగా జరిగాయి. యాక్చువల్గా కూటమి పార్టీల కంటే వైసీపీకి అది వాళ్ళు చేసిన కామెంట్స్ కొంత బూస్ట్ లాగా ఉంది. అవును, ఇక్కడ ఏంటంటే మనకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ ఓకే అన్న చందంగా ఏదైతే జనసేన జయకేతనం నిర్వహించారో పీఠాపురంలో, ఆ సభ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే వీళ్ళు అసలు ఆ సభ ఆవిర్భావ సభ, దాంట్లో ఏం చెప్పుకోవాలనే క్లారిటీ కూడా వీళ్ళకి లేదు. ఆ పవన్ కళ్యాణ్కి స్క్రిప్ట్ ఎవరు రాయించారో ఏమో తెలియదు, కానీ ఆవిర్భావ సభలో ఏం చెప్పుకుంటాం అంశాలు? మనం పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉండింది, తర్వాత పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా కష్టపడుకుంటూ వచ్చాము, తర్వాత వ్యూహాలను ఏ విధంగా మార్చుకుంటూ వచ్చాము, నేను ఎట్లా వైసీపీ దాడిని ఏ విధంగా తట్టుకున్నాను, నేను నా కార్యకర్తలు నేను ఏ విధంగా కాపాడుకున్నాను, నా నాయకులు ఎంత కష్టాలు పడ్డాడు, ఏమి ఏమి ఆర్థిక సహాయం ఎవరెవరు నాకు సాయం చేశారు, ఏమి ఇవి చెప్పుకోవాలి కదా కార్యకర్తలకి. ఈ స్థాయికి నేను ఎలా వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలని ఉంది, నాకు భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మన పార్టీది ఏంటి, అది చెప్పాలి మీ కార్యకర్తలకు, మీ జన సైనికులు. అది చెప్పకుండా నెల్లూరు మా నాన్న అంటావు, రామ్ రామ్ అంటావు, ఎక్కడికెక్కడో నీ వ్యక్తిగతమైన అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చావు, నేను 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 అని చెప్పుకుంటూ వచ్చావు. అది కాదు కదా మనకు. పేరే ఆవిర్భావ సభ, జయకేతనం. ఎలా జయకేతనం ఎగిరివేశావని చెప్పాలి నువ్వు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 100% స్ట్రైక్ రేట్తో జయకేతనం ఎలా ఎగిరేశావు అనే విషయం, ఆ రహస్యాన్ని, ఆ వ్యూహాన్ని మీ కార్యకర్తలకు, ప్రజలకు చెప్పాలి ఆ సభలో. కరెక్ట్.